మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి సుమారు 2.5 కిలోమీటర్లు. ఆ 2.5 కిలోమీటర్లో నడుచుకుంటూ వెళ్ళడానికి అరగంట పడుతుంది. ఆ అరగంట నేను మీతో మాట్లాడబోతున్నాను ఒక ఫ్రెండ్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోకుండా మాత్రం బయటకు వెళ్ళనండి. సో ఫస్ట్ దండం పెట్టేసుకుందాం. ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఊరికే వెళ్ళకూడదండి. ఇక్కడ చలి బీభత్సంగా ఉంటుంది. సో అన్నీ కప్పుకొని వెళ్ళాలి, లేకపోతే గడ్డ కట్టేస్తాం. సో లెట్స్ స్టార్ట్. సో మాకు డ్రెస్ కోడ్ అనేది ఏమీ ఉండదు. సో బట్ షార్ట్లు అలాంటివి వేసుకెళ్ళకూడదు. అండ్ అది స్టైలిష్గా ఏమి వెళ్ళండి. ఇలా కప్పుకొని గ్లౌజులు చాలా ఇంపార్టెంట్. ఇది మా ఆఫీస్ వాళ్ళు ఐప్యాడ్, ఇది అస్సలు మర్చిపోకూడదు. సో యాక్చువల్లీ ఈ వీడియోకి నేనేం ప్రిపేర్ అవ్వలేదండి. ఓకే, ఇది ఎక్కడ ఉండిపోయింది, సారీ. ఇది ఇలా పెట్టుకుంటే మనకు బాగా వినపడుతుంది అనుకుంటా. ఓకే, లైట్లు అన్నీ కట్టాలండి, లేకపోతే కరెంట్ బిల్ ఎక్కువైపోయింది. సరే, ఓకే, స్టార్ట్ అవుదాం ఆఫీస్కి. ఓకే, రెడీ, చలో. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పాటలు కావాలి కాబట్టి. నెక్స్ట్ ఓకే, సారీ అండి, వెళ్ళాల్సి వచ్చింది. సో యా, చలో. ఓకే, ఇవాళ ఫుడ్ ఏమి వండుకోలేదు. ఓకే, ఇదే మా ఇంటి డోరు. ఓకే, ఇదే మా కమ్యూనిటీ. రెంట్ చాలా అంటే చాలా ఎక్కువ అండి, సుమారు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెరియర్ గురించి అనమాట. నేను ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక క్వాలిటీ స్పెషలిస్ట్ లాగా పనిచేస్తాను అనమాట. సో ఈ జాబ్ రావడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటంటే నా రెజ్యూమే అండ్ నా ఇంటర్వ్యూ బాగా చెప్పానని. రెజ్యూమే కూడా నేను చేసుకోలేదండి. నాకు ఒక అమ్మాయి చెప్పింది, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీకు బాగానే వచ్చు, కానీ నీ రెజ్యూమ్ అనేది అస్సలు చండాలంగా ఉందని చెప్పి నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఒక అమ్మాయి నా రెజ్యూమే చేసింది. ఆ అమ్మాయి కూడా నాకు లింక్డ్ఇన్లో పరిచయం అయింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ రెజ్యూమే. ఆ రెజ్యూమే కనుక లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళే జాబ్ నాకు వచ్చేది కాదు. ఆ అమ్మాయి రెజ్యూమే ఇస్తే నేను దాన్ని జాబ్కి తగ్గట్టు ట్యూన్ చేసుకుని నేను అప్లై చేసుకునేవాడిని. అండ్ ఈ జాబ్ రావడానికి ఇంకో ముఖ్య కారణం ఇంటర్వ్యూ ప్రెప్ ఒకటి. ఇంటర్వ్యూ ప్రెప్ అనేదండి, నేను ఒక 100 క్వశ్చన్లు రాసుకున్నా, ఇంటర్వ్యూయర్ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఏంటి అని. ఆ 100 క్వశ్చన్ని చూసుకుని ప్రతి ఇంటర్వ్యూకి అండి, నేను నా జాబ్ అప్లికేషన్, నేను 100 అప్లికేషన్లు వేస్తే 2 ఇంటర్వ్యూలు వచ్చినాయి. 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను, 2 ఆఫర్ లెటర్లు వచ్చింది. ఒకటి చికాగోలో, ఇంకొకటి న్యూయార్క్లో. సో మీ రెజ్యూమే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మీ ఇంటర్వ్యూలో మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 2 ఉంటే మీకు జాబ్ ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఫ్రెషర్గా జాబ్ కొట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎస్పెషల్లీ యూఎస్లో మా బ్యాచ్ మొత్తంలో ఫ్రెషర్గా జాబ్ కొట్టింది ఎవరంటే నేను, ఇంకొక 2 అంతే. మిగతా వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్సో ఎక్స్పీరియన్స్
పెట్టొచ్చండి, ఎవరైనా పెట్టొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ పెడితే ప్రాబ్లం ఏంటంటే మీకు రాని వర్క్ని మీకు ఇచ్చేస్తారు. సో మీరు స్ట్రెస్ అయిపోతారు, మీరు పెర్ఫార్మే చేయలేరు, మీరు సర్వైవ్ అవ్వాలి. సో అందుకే బట్ ఫ్రాంక్లీ ఐటీ వాళ్ళు అయితే నాకు తెలియదండి, బట్ నాన్ ఐటీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్స్ వస్తాయి, బట్ చిన్న జాబ్స్ వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి H1B స్పాన్సర్షిప్స్ ఉండవు అనమాట. 99% ఆఫ్ ద కంపెనీస్ H1B స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీ రావటం అంటే చాలా కష్టం, వస్తే మాత్రం వాళ్ళ అదృష్టవంతుడే. సో అలా ఉంటాయండి. అండ్ నాన్ ఐటీకి శాలరీస్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఐటీ వాడికి ఫ్రెషర్కి ఒక 100K వస్తే మాకు ఒక 65K 70K వస్తాయి. అంటే ఇది 30% డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఐటీలోకి వెళ్ళమనేవాళ్ళు, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి. కానీ నాకు ఆ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఇష్టం లేక, మ్యాథ్స్ రాక అసలు నేను చేయలేదు. నేను ఐటీ వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు. సో నాన్ ఐటీకే వచ్చా. బట్ సమ్హౌ దేవుడి దయ వల్ల మనకి గ్రాడ్ అయిపోయింది. May 15th అయ్యాను. June 15th 16th నా స్టార్ట్ డేట్. కరెక్ట్గా వాళ్ళకి మేబీ అరౌండ్ 7 months అయింది. వచ్చినాయి అన్నీ ఆ లోన్కి కడతమే సరిపోతుంది. సో క్రేజీ అనమాట. బట్ లోన్ తీరిపోతే ఒక ఫ్రీడమ్ వస్తుందండి. ఆ ఫ్రీడమ్ ఎంత చెప్పుకున్నా సరిపోదు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి. అండ్ ఆ లోన్ కట్టడం కోసమే చాలా కష్టాలు పడుతున్నా. బట్ ఇంకా సో కెరీర్ గురించి అయిపోయింది. బట్ కెరీర్ గురించి విషయంలో మాత్రం మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మండి. ఎందుకంటే మీ పేరెంట్స్కి తెలియదు, రియల్లీ మీ పేరెంట్స్కి అయితే ఐడియా కూడా లేదు ఏంటో కూడా ఐటీ అంటే ఏంటి, ఈ ఐడియా కూడా లేదు. సో మీరే వాళ్ళని ఒప్పించుకోండి, వాళ్ళతో ఒప్పించుకునేలా చేసుకొని మీకు నచ్చింది మీరు చేసుకోండి. అండ్ ఫస్ట్ అనదర్ థింగ్, 18 ఏళ్ళు దాటాక పేరెంట్స్ డబ్బుల మీద బతకడం చాలా కష్టం. మీరు అలా ఒకవేళ ఉంటుంటే మాత్రం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చేయండి. పర్లేదు, ఇంటి బయటకు వచ్చేసి హైదరాబాద్ రెడ్ చేసి పార్ట్ టైం చేసుకుంటూ బతకండి. కానీ 18 ఏళ్ళ తర్వాత ఇట్స్ రియల్లీ ఎంబారసింగ్ టు లివ్ ఇన్ ఏ హోమ్. నేను కూడా మా నాన్న డబ్బులు అడగాలంటే ఏదోలా ఉండేది. ఆ రోజులన్నీ గుర్తెచ్చుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకేముంది, సో అది అనమాట. సో చాలామంది అడిగారు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని. నేను నిజంగా నాది పెళ్లి వయసు అయితే కాదు, పెళ్ళి అప్పుడే చేసుకోని. నేను పని చేసుకుంటే మాత్రం ఐ విల్ గో ఫర్ ఏ లవ్ కమ్ అరేంజ్. కంప్లీట్గా బ్లైండ్గా మా పేరెంట్స్ తెచ్చిన వాళ్ళని సొత్తపోసలాగా నేనేం చేసేసుకోను. ఎందుకంటే కాలం ఎలా ఉందో మనకు తెలుసు కాబట్టి. సో అలా అనమాట. ఇంకా అండ్ నన్ను రోజు ఒకళ్ళు డ్రాప్ చేస్తారండి. ఈవినింగ్ వచ్చేటప్పుడు కొలీగ్ కుదిరినప్పుడల్లా ఆవిడ డ్రాప్ చేసిద్ది. ఆవిడ నేను అడిగా, మేడం ఏంటి మీరు నన్ను ఎందుకు డ్రాప్ చేస్తున్నారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలనంటే, నువ్వు ఏ విధంగా నాకు సహాయపడక్కర్లా, నేను వెళ్ళే దారిలోనే నీ ఇల్లు ఉంది కాబట్టి నేను డ్రాప్ చేస్తున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నన్ను చాలామంది డ్రాప్ చేశారు మంచులో వెళ్తున్నప్పుడు. సో ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నా అనుకో అని చెప్పిందండి. నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. ఇది నేను ఎప్పటి నుంచో అందరికి చెప్దాం అనుకున్నా, బట్ ఈ వీడియోలో గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. సో ఇదనమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు. చాలా రూల్స్ ఫాలో అవుతారు అనమాట. అండ్ ఈ మంచు ఇక్కడ పడుతుంది అనుకోండి, పడే ముందు కూడా ఇక్కడ సాల్ట్ వేసేస్తారు. సో మంచు పడినా త్వరగా కరిగిపోయిద్ది. అండ్ నేను కార్ కొనాలి, బట్ కొంచెం కంఫర్టబుల్ అయ్యాక ఫైనాన్షియల్గా అప్పుడు కొందామని ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ ఏం చెప్దాం, కెరీర్ అయిపోయింది, మనకేమో ఎవరు లేదు, 2 3. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండి. నేను నా జీవితంలో నేను ఎప్పుడు కలగనలేదు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంత అవుతుంది, ఎలా బాగుంటుంది అని. చాలా నచ్చుతుంది ఈ ప్రేమ, ఈ అభిమానం. మేబీ అది ఒకరోజు పోతుందో పోదో నాకు అనవసరం. అట్లీస్ట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ సమ్ లవ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. సో అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ జర్నీ అండి. అండ్ రీచ్ అనేది ఎలా ఉన్నా కానీ నేను చేస్తూనే ఉంటాను వీడియోస్ ఎల్లప్పుడు, ఎందుకంటే నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. సో మాట్లాడుతూనే ఉంటాను, నో మ్యాటర్ వాట్ ఎవర్ లైఫ్ థ్రోస్ ఎట్ మీ, ఐ విల్ గివ్ ఏ కమ్ బ్యాక్. అదే అండి మ్యాటరు.
అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై మేనేజర్. ఒక ఫ్రెషర్కి, ఎక్స్పీరియన్స్ లేని ఒకడికి జాబ్ ఇచ్చిన మేనేజర్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరు తీసుకోరండి, వాడికి అన్ని స్క్రాచ్ నుంచి నేర్పియాలి. ఇప్పుడు నా కొలీగ్స్ అందరూ ఇండియన్సే. మా మేనేజరు, మా అసిస్టెంట్ మేనేజర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు. ఎన్నిసార్లు అడిగినా చెప్తారనమాట. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దెమ్, సాయి అండ్ నవీన్ వాళ్ళు. అండ్ అది ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసామా, లేదు హాఫ్ కూడా రాలేదు, ఇంకా అరౌండ్ 15 minutes ఉంది. ఇంకేం చెప్దాము. అండ్ నేను ఎక్కువ కొనుక్కోనండి బట్టలు కానీ షూస్ కానీ, ఎందుకంటే నాకు అసలు కొనబుద్ధి కాదు. కాబట్టి అందరూ అడుగుతారు నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందంటే, నాకు ఏది హ్యాపీనెస్ ఇవ్వట్లేదని వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. నేను వీక్ డేస్లో ఆఫీసు, కొన్నిసార్లు వీక్ డేస్లో ఆఫీస్ చేసి వచ్చి కూడా వీడియోలు రికార్డ్ చేస్తా. అప్రాక్సిమేట్లీ 150 వీడియోస్ ఉంటాయండి నాకు స్టాక్. ఎప్పుడైనా అవి అయిపోతున్నాయి అంటే మాత్రం మళ్ళీ కొడతాను అనమాట. డైరెక్ట్గా 10-20 వీడియోలు తీసేస్తాను. సో స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి లైఫ్ త్రోస్ లైఫ్ కష్టంగా ఉన్నప్పుడు మనం వీడియోలు చేయక్కర్లేదు, అవి షెడ్యూల్ చేసుకుంటే సరిపోయిద్ది. సో హూ ఎవర్ దట్ వాంట్స్ టు బి ఏ కంటెంట్ క్రియేటర్, యూ హ్యావ్ టు డెవలప్ ది స్కిల్. మీరు డైలీ పోస్ట్ చేయాలి. ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మీరు డైలీ పోస్ట్ చేయండి, బట్ ఆ వీడియోలో ఏదైనా వాల్యూ ఉండాలి. సో అదండి. బట్ కంటెంట్ క్రియేషన్ అనేది ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రొఫెషన్ అవుతుందండి. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ అవుదామని చేయలేదు. నా లైఫ్లో నేను నేర్చుకున్న షేర్ చేద్దామని చేశాను. కానీ ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అనే ఓ ముద్ర పడిపోయింది. బట్ అండి అలా సాగుతుంది కంటెంట్ క్రియేటర్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగానే ఉంది. మా పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ ఏంటంటే, మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను డబ్బులు అడగలేదండి. నెవర్. అంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక్కసారి కూడా మాకు డబ్బులు కావాలి అని అడగలేదండి. అది ఆ టెన్షన్ అనేది లేదండి నాకు లైఫ్లో. ఇంట్లో వాళ్ళు, బట్ నేనే వాళ్ళని ప్రౌడ్ చేయాలని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటా. ఇప్పుడు చాలామంది నా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అరే మన పిల్లోడు అని. ప్రతిరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నాను. నేను అమెరికాలో ఉన్నా కానీ ప్రతిరోజు నా మాటలతో మా పేరెంట్స్ ముందుకు వెళ్తూ ఉంటాను. ఇంకా సో ఇదనమాట. అండ్ నేను బయట అసలు ఫుడ్ విషయం చెప్తానండి. జంక్ ఫుడ్ అనేది ఎంత వీలైతే అంత మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే జంక్ ఫుడ్ అనేది ఎంత తింటే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక్కసారి కనుక అలవాటు అయిందంటే మాత్రం ఇట్స్ రియల్లీ హార్డ్ టు స్టాప్ ఇట్. చాలా ఎడిక్ట్ అయిపోతాం. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు యూఎస్లో అది చీప్గా వస్తుందని చెప్పి ఆ మెక్డొనాల్డ్స్ తింటానే ఉంటారు ఇప్పుడు. బట్ అది తినటం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గింది. ఇట్స్ రియల్లీ హెల్త్కి మంచిది కాదు. రోజు తింటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ తినండి, కానీ మోస్ట్లీ ఇంట్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సో నేను యూఎస్ వచ్చి అప్రాక్సిమేట్లీ 2.5 years అవుద్ది. వచ్చి స్టార్టింగ్ ఫస్ట్ 1 year నాకు ఏం చేయాలో తెలిసేది కాదండి. పొద్దున్న 5 జిమ్కి వెళ్ళేవాడిని, క్లాసులకి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. బట్ ఏం చదివేవాడినో నాకే తెలియదు. ఏది చదవాలి కాబట్టి చదువుతున్నాను అంతే. కానీ 1 year తర్వాత నాకేం అర్థమైందంటే, ఓకే చదవడం వేరు, జాబ్ తెచ్చుకోవడం వేరు. చదువు అనేది మార్కులకు మాత్రమే, జాబ్ అనేది స్కిల్ బట్టి ఉంటుంది. ఆ స్కిల్ ఏంటంటే నీకు స్కిల్ రావక్కర్లేదు, బట్ నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను అని కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో చెప్తే డెఫినెట్లీ దే విల్ బిలీవ్ అండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ జెన్యూన్గా ట్రై చేయండి. ఇంకా కుదరట్లేదంటే నేనేం చెప్పలేను, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఐటీ వాళ్ళ జాబ్ మార్కెట్ అయితే ఉందండి, పరమ నీచంగా ఉంది. నేను ఒకళ్ళని చూస్తున్నాను, అసలు వాళ్ళకి ఎన్ని జాబులు. నాకు నిజంగా ఐటీకి వెళ్ళుంటే నిజంగా ఇట్ విల్ బి నైట్ మేర్ అండి. ఈ అకౌంటింగ్ ముందుకు వచ్చేది కాదు. ప్రెషరు. ఓ పక్కన పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఓ పక్కన లోన్లు పెరిగిపోతూ ఉంటాయి. నాకంటే 30 లక్షల లోన్ అండి, కానీ ఐటీ వాళ్ళకి, పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళకి సుమారు 80 లక్షల లోను. అంత లోన్ అని మాట్లాడండి, ఓ 2 చిరు వ్యాపారులు తయారవుతారు ఇండియాలో 80 లక్షలతో.
సో అదనమాట. చెప్పడం ఒకటి మర్చిపోయాను, నాకు కార్ లేదని ఎంతమంది హేళన చేశారంటే చాలా అంటే చాలామంది అండి. నాకు బాధ లేదు కానీ అసలు నేను కారు కొనుక్కోపోతే మీకెందుకు అని అనిపించిందండి. బట్ యా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీరు ఏది కొనాలన్నా అది మీ చేతుల్లో ఉంటుంది. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు కొనొద్దు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, మేబీ డబ్బులు లేకని కాదు, మేబీ నా ప్రియారిటీస్ వేరే అయి ఉండొచ్చు కదా. సో ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి. సో నా ప్రియారిటీస్ నా లోన్ క్లియర్ చేయాలి. దట్ షుడ్ బి ద మెయిన్ గోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మాస్టర్ స్టూడెంట్స్ అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు వెళ్ళిపోతాం ఇండియా మనకు తెలియదు. వెళ్ళే లోపు లోన్లు కట్టేసుకుని క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేసి హ్యాపీగా వెళ్ళిపోదాం ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే. లేదంటే ఎంతో కొంత సేవ్ చేసుకుందాం అంతే. సో అదండి, అలా అలా ఆలోచిస్తానండి నేనైతే. ఎంతమంది ఇలా ఆలోచిస్తారో నాకు తెలీదు. బట్ అది అండ్ దేవుడి విషయానికి వస్తే, నేను యూఎస్ వచ్చాక 1 సంవత్సరం వరకు కూడా నేను అంత భక్తి గలవాడిని కాదు. బట్ వెళ్ళే కొద్దీ సంభవ్ భక్తి వచ్చేసింది. ఇంకా దేవుడు అంటే ఇంకా అలా అనిపోయిందండి. ఇంకా నేను ఐఎమ్ నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్. మెల్లగా స్పిరిచువల్గా మారుతున్నా, మెల్లమెల్లగా. అండ్ నేను వర్క్ చేసే కంపెనీ ఏంటంటే చికెన్ సాసేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే చికెన్ సాసేజెస్ చేస్తారనమాట. నేనేమి అక్కడ పార్ట్ టైం చేయనండి, అది నా ఫుల్ టైం జాబు. మేము దాని క్వాలిటీ చూస్తాము. అందరూ ఫుడ్ కంపెనీ అంటే ఏదో అనుకుంటారు, బట్ ఇట్స్ ఎ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అందులో క్వాలిటీ స్పెషలిస్ట్గా చేస్తాను. అంటే వాళ్ళు అంతగా చెల్లేదు, మామూలుగా అయితే ముక్కు ఎర్రగా అయిపోయింది నాకు. బట్ సంహవ్ ఇవాళ బాగుంది వెదర్. అదండి మ్యాటరు. ఇంకేం చెప్పాలి మీకు, ఏం గుర్తు రావట్లేదు. అండ్ హీరోల విషయానికి వస్తే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండి. నాట్ బికాజ్ హిస్ క్యాస్ట్ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మేము చౌదరీస్ అయినా కానీ లైక్ నేను ఒక ఏజ్ వరకు నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండదు. బట్ వెళ్ళే కొద్దీ ఆయన క్యారెక్టర్ని చూసి నేను అభిమానించాను. కానీ నేను నార్మల్గా క్యాస్ట్ చూసి ప్రేమించే వ్యక్తిని కాదు. ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తాను, ప్రతి మతాన్ని గౌరవిస్తాను. సో అదండి, చాలా పిచ్చి అండి.